సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, మార్కెట్లంతా కూడా బుల్ రన్తో కలకలలాడుతున్నాయి. దలాల్ స్ట్రీట్ అంతా కూడా బాగా సందడిగా ఉంది. సెన్సెక్స్ ఏమో ఆల్మోస్ట్ 67,000 క్రాస్ అయిపోయి 68కి చేరువలు అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ ఏమో 19,000 క్రాస్ అయిపోయి ఒక 200 పాయింట్లు అటు ఇటుగా 20కి చేరువలో ఉంది. ఏంటి అసలు ఈ బుల్ ట్రెండ్ అనేది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుందంటారు? అదే అంటున్నా సార్, ఒక్కసారిగా మొత్తం వాతావరణం మారిపోయింది. లాస్ట్ ఇయర్ అంతా భయంగా గడిపేసాం. ఏంటి మార్కెట్లు, ఈ వడ్డీ రేట్లు పెరగటాలు ఏంటి, ఆ యుద్ధాలు ఏంటి, అవన్నిటిని దాటుకొని న్యూ హైస్ని మార్కెట్స్ క్రియేట్ చేస్తున్నాయి. పర్టికులర్గా ఇండియా తీసుకుంటే మంచి గ్రోత్ చూపిస్తుంది. సో అది ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇంత ఫాస్ట్గా డైలీ ఇంత ఫాస్ట్గా రావటం అనేది చాలా మంచి ఒరిజినల్ పొటెన్షియల్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైము యుఎస్ మార్కెట్స్లో కూడా ఈ ఇన్ఫ్లేషన్ తగ్గటం ఒకటి, ఈ రెపో రేట్స్ వడ్డీ రేట్లు తగ్గి ఇంకా పెంచమని ఒక భరోసా రూపంలో రావటం జరుగుతుంది. దానివల్ల అవి కూడా అందుకున్నాయి. సో ఆ ప్యాటర్న్ వల్ల ఏంటంటే ఈ మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మేజర్గా నెగిటివ్స్ ఏం కనపడట్లేదు. మన ఇండియా మార్కెట్లో కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అలాగే వడ్డీ రేట్లు కూడా స్టెబిలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా డైజెస్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ర్యాలీకి కంపెనీస్ అన్నింటినీ కూడా తీసుకెళ్తున్నారు. సో 20,000 టచ్ ఎటు అవుతుంది. అయితే ఇది ఒక 4-5 నెలలు ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సార్. ఇమీడియట్గా ఏమీ విపరీతమైన పరిణామాలు ఏం జరిగేటట్లేవు. ఇవి ఇలా కంటిన్యూ అవుతుందండి. సో పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈవెన్ నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ అలాగే ఉంటుంది సార్. సో అయితే లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి మార్కెట్స్ అంతా కూడా కంప్లీట్ గ్రీన్లో ఉన్నాయి. అందరి పోర్ట్ఫోలియోస్ కంప్లీట్ గ్రీన్లోకి వచ్చేసాయి. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు, విష్ణు ఇప్పుడు మార్కెట్లో మంచి బుల్ ట్రెండ్ నడుస్తుంది, పోర్ట్ఫోలియోస్ అంతా కూడా కలకలాడుతున్నాయి కదా, ఈ టైంలో మరి ప్రాఫిట్ బుక్ చేసుకొని, అంటే ఈక్విటీ విషయానికి వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చా? అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కొంతమంది అడుగుతున్నారు, మరి రెడెంప్షన్ చేసుకోవచ్చా మార్కెట్లో బాగున్నాయని అడుగుతున్నారు. మరి అంటే మార్కెట్లు బాగున్నప్పుడు ఒక బుల్ ట్రెండ్ అనేది కొనసాగుతున్నప్పుడు మన డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి అసలు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. చాలామందికి ఇప్పుడు ఇదే డెసిషన్ ఏం చేయాలనేది. యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మార్కెట్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్ళవండి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇవాళ 20,000 టచ్ అవుతుంది, మళ్ళీ ఒక 4-5 రోజులు అయ్యాక ఒక 200-300 పాయింట్స్ డౌన్ అయ్యే అవకాశాలు వస్తాయి. అవుతుంది. అయినప్పుడు ఏమనుకుంటామంటే, అరే మనం ఉంచుకుంటే కాదు, మనం అమ్మేస్తే బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ గ్రీడీకి వెళ్ళాక అప్పుడు రిలీజ్ అవుతాం. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, పీక్స్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక 30-40% అన్న ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యి ఆ అమౌంట్ లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోండి. ఇంకే స్టాక్స్ కొనకుండా లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోండి. మళ్ళీ మార్కెట్స్ ఏమవుతాయంటే పుల్ బ్యాక్స్ అంటాం, కరెక్షన్స్ కాకుండా పుల్ బ్యాక్స్ మళ్ళీ కిందకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 500 పాయింట్స్ డౌన్ అయ్యే అవకాశం వచ్చేస్తుంది ఈజీగా. అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు సార్ ఈ ఈక్విటీలో. ఒకళ్ళు ఏంటంటే ఫర్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ లాగా, వాల్యూ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండి వదిలేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మార్కెట్లు ఎంత పెరిగాయి ఎంత తగ్గాయి అనేది పెద్ద వాళ్ళకి ఉండదు. ఎప్పుడైనా అవసరం ఉంటే అమ్మేసుకొని తీసుకోవటం. రెండో పాయింట్ ఏంటంటే, బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని మంచి పీక్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు అమ్ముదాం అనే వాళ్ళకి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. మీరు ఇప్పుడు మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, కానీ ఇది స్ట్రైట్ లైన్లో అయితే వెళ్దాం, మళ్ళీ కరెక్షన్స్ వస్తాయి, పుల్ బ్యాక్స్ వస్తాయి. కాబట్టి అప్పుడు మీరు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఒక 30-40% మీరు ఎగ్జిట్ అయిపోండి, చూసుకొని ఎగ్జిట్ అయిపోయి అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి డౌన్స్లో. అలాగే మూడో కేటగిరీ మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇప్పుడు రిడెంప్షన్ చేసుకోవాలా, ఇమ్మీడియట్గా ఏం చేయాలనేది మేజర్ ప్రాబ్లం వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ యొక్క ఫాస్ట్ మూమెంట్స్ అక్కడ నార్మల్గానే ఉంటాయి కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బాగా డబ్బులు అవసరం అంటేనే ఇన్వెస్ట్ చేసుకోండి, కానీ లేదు నేను షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేశాననే వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిడీమ్ చేసుకొని 50% దాకా లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకొని మళ్ళీ తగ్గినప్పుడు ఎంటర్ అవ్వండి. కానీ స్టాక్స్లో వచ్చినంత పుల్ బ్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో రావు, అంటే స్లోగా వెళ్తుంటాయి. కాబట్టి స్టాక్స్లో ఏంటంటే బాగా డౌన్స్ అవుతుంటాయి, ఆసిలేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్. ఇవాళ మీరు చూస్తే రిలయన్స్ 200 పాయింట్లు డౌన్ అయింది నిన్నటికి ఇవాళకి. అంత డౌన్ అక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఇవి ఉండవు అనమాట. ఎన్ఏవీస్ నార్మల్గానే మూవ్మెంట్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, రిడీమ్షన్ ఏదైనా ఒక పర్పస్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ఒక 60%-50% రిడీమ్ చేసుకోండి.
లేదు ఒక టార్గెట్ మ్యూచువల్ ఫండ్ కాకుండా మామూలుగా ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇమీడియట్గా రిడీమ్షన్ అనేది అవసరం లేదు, కానీ స్టాక్ ఈ డైరెక్ట్గా ఈక్విటీలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇది ఎటు పుల్ బ్యాక్స్ వస్తాయి మనకి. కాబట్టి ఒకసారి మీరు ఒక 30-40% రిడీమ్ చేసుకొని అమ్మేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. సో అదేవిధంగా ఈ మధ్య డీమ్యాట్ అకౌంట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దగ్గర దగ్గర ఒక 12-13 కోట్ల వరకు డీమ్యాట్ అకౌంట్లు కొత్తగా వచ్చాయంటూ కూడా నిన్న మొన్నటి వరకు కూడా కొన్ని తెలుగు పేపర్స్లో అంటే మ్యాగజైన్స్లో వేయడం జరిగింది. అంటే లాస్ట్ ఒక జూన్లోనే దగ్గర దగ్గర 23-24 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్లు మార్కెట్లో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయంట. అంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఒక 1 మంత్ నుంచి కొంత బుల్ రన్లో ఉంది, కంప్లీట్ బుల్లిష్లో ఉంది కదా. అంటే మార్కెట్ బాగుంది అంటే ఏదో అద్భుతం జరిగిపోతుందో లేకపోతే ఇంకేదో జరిగిపోతుందో ఏదో వండర్ జరిగిపోతుందో అని చెప్పి కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు జాగ్రత్తలు తెలియజేస్తారు? అంటే బుల్ రన్లో ఉన్నప్పుడు మార్కెట్ను చూసి వచ్చే వాళ్ళకి. ఇదే సార్ చాలామంది జరిగేది. ఎక్కడ జరుగుతుందంటే రీటైల్ క్లయింట్స్ అందరూ దెబ్బతినేది ఏంటంటే హైలో కొంటారు, అది కరెక్షన్ అయినప్పుడు ఫీల్ అవుతాం. ఇప్పుడు అందరూ కూడా రీటైల్ పీపుల్ అందరూ కూడా ఇబ్బంది పడేది ఇదే పాయింట్. పీక్స్లో ఇప్పుడు మార్కెట్ పీక్స్లో ఉంది, ఇప్పుడు బై చేయకూడదు కానీ ఇక్కడ బై చేస్తాం. మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ తక్కువ రేట్లో కొనుక్కోవాలి కానీ అక్కడ కొనరు. హెచ్ఎన్ఎస్కిను మనకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ హెచ్ఎన్ఎస్ అప్పుడు అమ్ముతుంటే రీటైల్ క్లయింట్స్ ఇక్కడ బై చేస్తుంటారు, రివర్స్ అనమాట. ఇప్పుడు మార్కెట్ తగ్గుతున్నప్పుడు కొనుక్కోవాలి. మనకి ఆ మైండ్ సెట్ మారాలంటేనే ప్రాపర్గా మన మైండ్ సెట్ తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా తక్కువ రేట్లో కొనుక్కోవాలి, ఎక్కువ రేట్లో అమ్ముకోవాలి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రేట్లో ఇది కొనే రేటు కాదు, ఇది కొనే రేట్లు కావు, ఇవి ఆల్రెడీ కొన్న వాళ్ళు అమ్మే రేట్లు. కాబట్టి మీరు అందరూ ఇప్పుడు స్టార్టింగ్ ఒకవేళ కొనదలుచుకుంటే 20%, 30% మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 70% మార్కెట్లో మనీ మాత్రం మీకు సపోజ్ 20% మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోండి. ఒకటే రూల్ సార్, తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. రైట్. ఇది ఎక్కువలో ఉంది, ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసుకోవాలి. అది చాలా రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా దెబ్బతినేది ఇక్కడే. ఇప్పుడు మార్కెట్స్ బాగుంది అంటున్నారు, ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేస్తారు, లాస్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. ప్రస్తుతం మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది, ఈ టైంలో రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.